హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అప్పుడే భూమి గగన్కి కాల్ చేసిందనమాట. కాల్ చేస్తే గగన్ అయితే కోపంతో ఏంటి ఏం చెప్పు అని అంటూ ఉంటే, "ఆ, నేను చెర్రీ లైఫ్ని పాడు చేశాను, నాశనం చేశాను అని అన్నావు కదా. ఇప్పుడు చూడు వాళ్ళిద్దరూ ఎలా కలిసిపోతారో, ఎంత సంతోషంగా ఉంటారో, చెర్రీకి నేను ఎంత మంచి లైఫ్ ఇచ్చానో అనేది నువ్వే చూసి చెప్తావు" అని అంటూ ఉంటే, ఏంటి ఏమి అని గగన్ అడగడంతో అప్పుడే భూమి అంటుందన్నమాట. అంటే వాళ్ళిద్దరికీ ఈ నైటే ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాము, చాలా బాగా జరుగుతుంది అని అంటూ ఉంటే, ఏంటి ఫస్ట్ నైటా? అంటే చెర్రీ జీవితాన్ని ఎలా నాశనం చేశావు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే దాంతో కాపురం అంటే, అస్మితతో కాపురం అంటే అగ్నిగుండంలో కాలు పెట్టినట్లే, అంటే వాడికి పాడి కట్టినట్టే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుస్తుందా? వాడి జీవితాన్ని నాశనం చేసేసావు. ఆ అస్మితతో కాపురం అంటే ఏం తమాషా ఆషామిషి అనుకున్నావా నువ్వు అనేసి గగన్ అంటూ ఉంటే, భూమి బాధపడుతూ ఫోన్ కట్ చేసేసారనమాట. ఇది ఇలా ఉండగా ఆ రోజు నైట్ అయితే చెర్రీ మరియు అస్మితకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారనమాట. అక్కడ లోపల పాలు తీసుకొని వెళ్ళేసి గ్లాస్ని అయితే విసిరి కొట్టేసి, చెర్రీ కొట్టొద్దు, చెర్రీ కొట్టొద్దు, కొట్టొద్దు, కొట్టొద్దు అనేసి గట్టి గట్టిగా అమ్మ అమ్మ అని గట్టి గట్టిగా అరుస్తూ డోర్ తెరుచుకొని బయటకు వచ్చేస్తుందనమాట. చెర్రీ అయితే ఏంటి ఇలా చేస్తుంది అనేసి అర్థం కాక, ఏంటి నక్షత్ర నక్షత్ర అంటున్నా కూడా పట్టించుకోకుండా అలానే బయటకు వచ్చేసి అపూర్వాని హక్ చేసుకుంటుందన్నమాట. అప్పుడే శరత్ చంద్ర వచ్చేసి, ఏమమ్మా ఏం జరిగింది అంతలా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే, ఏం లేదు నాన్న, చెర్రీ అయితే బావ నన్ను కొట్టాడు. అంటే నేను పాల గ్లాసు తీసుకెళ్ళి బావకి ఇచ్చేసి కాళ్ళు మొక్కుతూ ఉంటే పాల గ్లాస్ అయితే విసిరి కొట్టేసి నన్ను కొట్టం మొదలుపెట్టాడనమాట. కొట్టొద్దు బావా, కొట్టొద్దు బావా అని అంటూ ఉంటే, నీ నోటితోనే నాకు వీడు సరిపోడు, అంటే నా మొగుడు కాదు అనేసి నీ నోటితోనే చొప్పిస్తా నిన్ను అనేసి కొట్టడం మొదలుపెట్టాడు నాన్న అనడంతో శరత్చంద్రకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి చెర్రీనైతే కొట్టేస్తాడనమాట. కాకపోతే చెర్రీది ఏమి తప్పు లేకున్నా కొట్టేస్తాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.